తాళరేవు మండలం గాడిమొగ్గ గ్రామం బాలనగర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నాయకులు మాల మహానాడు జిల్లా కార్యదర్శి జక్కల ప్రసాద్ బాబును గ్రామ పెద్దలు యువకులు మహిళలు ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ్గ గ్రామం బాబానగర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నాయకులు మాల మహానాడు జిల్లా కార్యదర్శి జక్కల ప్రసాద్ బాబును గ్రామ పెద్దలు యువకులు మహిళలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు వెనకోటి రామకృష్ణ, కావూరి సత్యబాబులు మాట్లాడుతూ బాబానగర్ గ్రామానికి శ్మశాన వాటిక సమస్య పరిష్కారమైందంటే అందుకు జక్కల ప్రసాద్ బాబు కృషి ఎంతో ఉందని వారు కొనియాడారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు మేలు మరువలేనిదన్నారు. అనంతరం సభలో దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు దున్నా సుబ్రహ్మణ్యం, అనిల్, దడాల మావుళ్లు, బీజేపీ నాయకులు యావనమండ్ర విజయ్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వారి దయ వల్ల, వారి భిక్ష వల్ల ఈ రోజున అరగారిన వర్గాలు షూలేసుకున్న, బట్టలేసుకున్న, బేటలెట్టుకున్న ఆయన భిక్ష అని చెప్తున్నా. మర్చిపోకూడదు. బాబాసాహెబ్ ఎవడన్నా మర్చిపోయాడంటే అది చరిత్ర ఈడుకుంది లెక్క. దయచేసి తమ్ముడు నువ్వు దన్నాలెట్టినా తాగినా బాబాసాహెబ్ మర్చిపోకు. ఏదో అనుకోవడం మనం రక్షించుకోవాలి. అందరికీ ఒకసారి జై భీమ్ చెప్తున్నా. యూత్ వాళ్ళు జై భీమ్ చెప్పాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ముందుండి నడిపించి ఆ సమస్య పరిష్కార దిశగా పాటుపడే జక్కల ప్రసాద్, మోడత బైరముట్టి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు శ్మశాన వాటిక రావడానికి ప్రధాన మూల కారకుడు జక్కల ప్రసాద్ బాబు గారిని మేము చిరు సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పంచాయతీలు ఉన్నాయి. ఆ 17 పంచాయతీలని ఒక ఏకతాటి మీద తీసుకురావడం కానీ మండలంలో ఒక గొప్ప దళిత నాయకుడిగా చెప్పే ప్రసాద్ బాబు అన్నయ్య మరి రోజు మన శ్మశాన వాటిక అన్ని ఇన్వాల్వ్ అవడం వల్లే మన బాబానగర్ గ్రామానికి శ్మశాన వాటిక అనేది రావడం జరిగింది. అన్నికి ఒకసారి అందరూ కూడా ఈ సందర్భంగా ఇప్పుడు అందరికీ అండగా దండగా ఉన్నాడంటే మరి జక్కల ప్రసాదే. మరి మాకు గాడిమొగ్గ పంచాయతీలో మరి గాడిమొగ్గ మరి మచ్చిగారి గ్రామాలు ఎలా సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడగట్టి మరి జక్కల ప్రసాద్ వల్లే మాకు మరి శ్మశాన వాటిక రావడం జరిగింది. సత్కారం చేసిన బాబానగర్ వారికి ఎప్పుడు రుణపడి ఉంటానో. మీకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి కాడ పిలిచిన వచ్చి మీ ముందు వాళ్తాను. శ్మశాన వాటిక నేను నా కోరగా రాలేదు. మీరు అందరూ ఐక్యంగా ఉండటం వల్ల, బాబాసాహెబ్ని నమ్ముకోవడం వల్ల, ఆయన ఆశయాలు పాటించడం వల్ల మన శ్మశాన వాటిక సాధించాం. ఇది మన ఐక్యతకి నాంది. ఏదేమైనా బాబానగర్ పెద్దలకి మరొక్కసారి